అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియోతో భారత విదేశాంగ మంత్రి జయశంకర్ సమావేశమయ్యారు. ట్రంప్ అమెరికా భారత్ వాణిజ్య ఒప్పందాన్ని ప్రకటించిన తర్వాత ఇరు దేశాల విదేశాంగ మంత్రులు భేటీ కావడం ఇదే తొలిసారి కావడం ప్రాధాన్యం కూడా సంతరించుకుంది. ఇక భారత్ అమెరికా ట్రేడ్ డీల్ పై ఇరువురు మంత్రులు హర్షం వ్యక్తం చేశారు. కీలక ఖనిజాల్లో సహకార ఒప్పందంపై కూడా చర్చించారు. అటు అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్తోనూ జయశంకర్ సమావేశమయ్యారు. ట్రేడ్ డీల్ అంశం ఓ కొలిక్కి వచ్చిన నేపథ్యంలో ఆర్థిక వ్యూహాత్మక భాగస్వామ్యంపై ఇరువురు నేతలు చర్చించారు. అటు అమెరికా వాణిజ్య ప్రతినిధి జెమిసన్ గ్రీర్ కీలక ప్రకటన అయితే చేశారు. వ్యవసాయ రంగంలోకి ప్రవేశంపై భారత్తో చర్చలు కొనసాగుతున్నాయి. ఇక కొన్ని వ్యవసాయోత్పత్తుల దిగుమతులపై ట్రేడ్ డీల్లో భారత్ మినహాయింపులు కోరిందని, కొన్ని రకాల గింజలు, వైన్, స్పిరిట్, పండ్లు, కూరగాయలపై మాత్రం టారిఫ్లు 13.5% నుంచి 0కు తగ్గించామన్నారు. చూస్తున్నాం. అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియోతో భారత విదేశాంగ మంత్రి జయశంకర్ సమావేశమయ్యారు. ట్రంప్ అమెరికా భారత్ వాణిజ్య ఒప్పందాన్ని ప్రకటించిన తర్వాత ఇరు దేశాల విదేశాంగ మంత్రులు భేటీ కావడం ఇదే తొలిసారి కావడం ప్రాధాన్యమైతే సంతరించుకుంది. ఇక భారత్ అమెరికా ట్రేడ్ డీల్ పై ఇరువురు మంత్రులు హర్షం వ్యక్తం చేశారు. కీలక ఖనిజాల్లో సహకార ఒప్పందంపై కూడా చర్చించారు. అటు అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్తోనూ జయశంకర్ సమావేశమయ్యారు. ట్రేడ్ డీల్ అంశం ఓ కొలిక్కి వచ్చిన నేపథ్యంలో ఆర్థిక వ్యూహాత్మక భాగస్వామ్యంపై ఇరువురు నేతలైతే చర్చించారు. అటు అమెరికా వాణిజ్య ప్రతినిధి జెమిసన్ గ్రీర్ కీలక ప్రకటన అయితే చేశారు. వ్యవసాయ రంగంలోకి ప్రవేశంపై భారత్తో చర్చలు కొనసాగుతాయన్నారు. ఓవరాల్ గా ఈ అంశాలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, గుడ్ మార్నింగ్. పూర్తి డీటెయిల్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ పవన్. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియోతో భారత విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ సమావేశమయ్యారు. ట్రంప్ అమెరికా భారత్ వాణిజ్య ఒప్పందాన్ని ప్రకటించిన తర్వాత ఇరు దేశాల విదేశాంగ మంత్రులు కలుసుకోవటం ఇదే తొలిసారి. అందుకే ఈ భేటీకి ప్రత్యేక ప్రాధాన్యత ఏర్పడిందని చెప్పొచ్చు. ఈ సమావేశంలో భారత్ అమెరికా ట్రేడ్ డీల్ పైన ఇద్దరు కూడా సంతృప్తి వ్యక్తం చేశారు. భవిష్యత్తులో అవసరమయ్యే కీలక ఖనిజాలు ఏవైతే క్రిటికల్ మినరల్స్ ఉన్నాయో వాటి విషయంలో కూడా ఇరు దేశాలు కలిసి పనిచేయాలని చర్చించారు. జయశంకర్ అదేవిధంగా అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బిసెంట్ తో కూడా సమావేశమయ్యారు. ట్రేడ్ డీల్ దాదాపు ఖరారైన నేపథ్యంలో ఆర్థిక సహకారం, వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత బలోపేతం చేయడం పైన కూడా వీరిద్దరూ చర్చించారు. అయితే వ్యవసాయ రంగం పైన అమెరికా ఒక ప్రకటన చేసింది. కీలకమైన ప్రకటన. అమెరికా వాణిజ్య మంత్రి జెమిసన్ గ్రీర్ ఈ కీలక వ్యాఖ్యలు చేయడం మనం చూడొచ్చు. వ్యవసాయ రంగం పైన భారత్తో చర్చలు ఇంకా కొనసాగుతున్నాయని కూడా తెలిపారు. అయితే ఇదే అంశంపైనే నిన్న పార్లమెంట్ లో రాహుల్ గాంధీ అదేవిధంగా కాంగ్రెస్ నేతలంతా ప్రభుత్వాన్ని నిలదీశారు. వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి ఉత్పత్తులను దిగుమతి చేసుకోవడం ద్వారా అమెరికా నుంచి భారత్ వ్యవసాయ రంగం కుదేలేకపోతుంది అని కూడా విమర్శలు చేసినటువంటి పరిస్థితి మనం చూసాం. కొన్ని వ్యవసాయ ఉత్పత్తుల దిగుమతి విషయంలో భారత్ మినహాయింపులు కోరిందన్న విషయాన్ని ఇప్పుడు అమెరికా వాణిజ్య మంత్రి జెమిసన్ గ్రీర్ వ్యాఖ్యానించారు. అయితే కొన్ని రకాల గింజలు, వైన్, మద్యం, కొన్ని పండ్లు, కూరగాయలు వీటిపైన ఉన్నటువంటి 13.5% టారిఫ్ను పూర్తిగా 0కి తగ్గించాలని కూడా అమెరికా స్పష్టం చేసింది. సో ట్రంప్ ప్రకటించిన ట్రేడ్ డీల్ తర్వాత భారత్ అమెరికా సంబంధాలు ఆర్థికంగా వ్యూహాత్మకంగా మరింత బలపడుతున్నాయి. వ్యవసాయ రంగంలో భారత్ మాత్రం తన ప్రయోజనాలను జాగ్రత్తగా కాపాడుకుంటుంది. కొన్ని ఉత్పత్తులపైన మాత్రం టారిఫ్లు తగ్గాయని చెప్పొచ్చు. అయితే భారత్ కి ఈ ట్రేడ్ డీల్ వల్ల ఎక్కువ లాభాలు జరుగుతున్నాయి. అమెరికా భారత వస్తువులపై టారిఫ్లు 18% తగ్గించిన నేపథ్యంలో ఐటీ సేవలు, ఔషధాలు, ఆటో విభాగాలు
టెక్స్టైల్స్ అండ్ రెడీమేడ్ వస్త్రాలు, ఇంజనీరింగ్ ఉత్పత్తులు భారత్ నుంచి అమెరికాకు ఎక్కువగా ఎగుమతులయ్యే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఉద్యోగ అవకాశాలు కూడా పెరగబోతున్నాయి. ఎగుమతులు పెరిగితే ఫ్యాక్టరీలు, ఐటీ కంపెనీలు, ఎంఎస్ఎంఈలు విస్తరిస్తాయి కాబట్టి లక్షలాది ఉద్యోగాలు సృష్టించే అవకాశం ఉంటుంది. అదేవిధంగా వ్యవసాయ రంగం కూడా కొంత లాభం చేకూర్చే అవకాశం ఉంది. భారత్ కి ఏదైతే సున్నితమైనటువంటి వ్యవసాయ రంగాన్ని ఈ ట్రేడ్ డీల్లోకి అనుమతించలేదు. పాలు, బియ్యం, గోధుమలు, పంచదార, దీనివల్ల భారత రైతులకు ఎటువంటి నష్టం జరగదనేది భారత ప్రభుత్వం చెప్తున్నటువంటి మాట. మరోపక్కన మీరు చెప్పినట్లు ఈ కీలక ఖనిజాల సరఫరాకు సంబంధించినటువంటి అంశం, ఈ ఎలక్ట్రిక్ వాహనాలు, సెమీ కండక్టర్లకు అవసరమైనటువంటి లిథియం, కోబాల్ట్ వంటి కీలక ఖనిజాలలో అమెరికాతో సహకారం ఉంటుంది. చైనా మీద ఆధారపడకుండా భారత్ ముందుకెళ్ళగలుగుతుంది. మరోపక్క అమెరికాతో ఈ బలమైన ట్రేడ్ డీల్ అయితే గ్లోబల్ ఇన్వెస్టర్లో కూడా భారత్ ప్రయత్నం విశ్వాసం పెరుగుతుంది. చైనా +1 వ్యూహంలో భారత్ కు ప్రయోజనం కలుగుతుందని కూడా భావిస్తున్నారు. ఇక భారత్ వల్ల అమెరికా కూడా చాలా లాభాలు కలుగుతున్నాయి. భారత్ లో ఇప్పుడు ఈ అమెరికన్ ఉత్పత్తులకు టారిఫ్లు తగ్గాయి. వైన్, స్పిరిట్స్, అదేవిధంగా డ్రై ఫ్రూట్స్, కొన్ని పళ్ళు, కూరగాయలు ఈ అమెరికన్ ఎగుమతులు భారత్ కు పెరగబోతున్నాయి. ట్రేడ్ డెఫిసిట్ కూడా తగ్గే అవకాశం ఉంటుంది. ఇప్పటివరకు అమెరికాకు భారత్ తో ట్రేడ్ డీల్ లోటు ఉంది. ఈ డీల్ వల్ల అమెరికా నుంచి భారత్ ఎగుమతులు పెరిగి ఆ లోటు కొంత తగ్గబోతూ ఉంది. సెమీ కండక్టర్లు, డిఫెన్స్, క్లీన్ ఎనర్జీ భారత్ లో భాగస్వామ్యం ద్వారా చైనాపై ఆధారపడకుండా ఈ సప్లై చైన్ ను నిర్మించుకోవచ్చు అన్నది భారత్ అభిప్రాయం. సో అమెరికన్ కంపెనీలు కూడా పెట్టుబడి అవకాశాలు పెరగబోతున్నాయి. భారత్ లో మ్యానుఫ్యాక్చరింగ్, డిఫెన్స్, టెక్నాలజీ రంగాల్లో కూడా పెట్టుబడులు పెరిగే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.